హాయ్, ఐకాన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. నమస్తే అంకమరావు. నమస్తే. ఏపీలో అత్యంత వివాదాస్పదం అవుతున్న మరో అంశం తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా. జరిగిందని ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది, జరగలేదు, కల్తీ ఉన్న వాటిని తిప్పి పంపాము అని చెప్పేసి గత ప్రభుత్వం వాడు చెప్తున్నారు. సో ఈ రెండిటికి సంబంధించిన అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంటే కల్తీ జరిగిందంటానికి సాక్ష్యం ఏంటి, మీరు ఎందుకు దీన్ని బహిర్గతం చేయాల్సి వచ్చింది, రాజకీయాల్లో దేవుణ్ణి ఎందుకు చొప్పిస్తున్నారు అంటూ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టు జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చూసుకుంటే అది ఇప్పటి ప్రభుత్వానికి భంగపాటు అని చెప్పుకోక తప్పదు. ఒక విధంగా చూసుకుంటే సుప్రీంకోర్టు జడ్జి గారు చేసిన వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే పూర్వాపరాలు తెలియకుండా జడ్జి గారు వ్యాఖ్యానించారు. కొంతమంది వాదనలు పూర్తి కాలేదు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో చూడాలని మరి కొంతమంది అంటున్నారు. అసలు ఈ అంశము ఇది రాష్ట్ర వ్యవహారం. ఈ రాష్ట్ర వ్యవహారం జరిగితే ఇక్కడ హైకోర్టులో జరగకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ న్యాయమూర్తి గారు సంధించిన ప్రశ్నల గురించి మీరు అడిగారు. అవును. ఇప్పుడు మామూలుగా కల్తీ ఆహారం తింటాం. అవును. తిన్న తర్వాత మనకి ఇబ్బంది అయ్యిద్ది. మనం తీసుకెళ్ళి వైద్యశాలలో పడేస్తారు. అవును. వైద్యశాలలో పడేస్తే పొట్టకోసి ఆహారం బయటికి తీసి ఆహారం మీద పరిశోధన చేస్తారా, లేకపోతే రక్త పరీక్షలు చేసి పరిశోధన చేస్తారా? సాధారణంగా రక్త పరీక్షలు చేసి పాస్ కదా. లడ్డు అంశం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూర్చోరుగా, లేకపోతే దాన్ని భద్రంగా పెట్టి లెనిన్ గారి శరీరం లాగానో ఇంకోలాగానో ఆ పని పెట్టుకొని చూడరు కదా. మరి న్యాయమూర్తి గారు అలా మాట్లాడారు అంటే 2013 నాడు ఇప్పటి ప్రతిపక్ష నేతగా ఊహించుకుంటున్నటువంటి పులివెందల శాసనసభ్యుడికి సంబంధించినటువంటి అభియోగాల మీద మాట్లాడినటువంటి న్యాయవాది ఎవరు? వీరే కదా. సహజంగా ఇలాంటి అంశం దృష్టికి వచ్చిన తర్వాత న్యాయమూర్తులు చేయాల్సిన పనులు ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి వస్తే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి గారు పక్క తప్పుకున్నారు కదా. నాట్ బిఫోర్ మీ అనే పేరుతో గతంలో వారికి అనుకూలంగా పలు కేసుల్లో వాదించినప్పుడు ఇప్పుడు జడ్జిగా ఉంటే మాత్రం న్యాయం చేయరేమో అనే అనుమానం అవతరాలు వ్యక్తం చేసినప్పుడు తప్పుకున్నారు కదా. అది నైతిక బాధ్యతగా ఉండాలి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తర్వాత రెండవ పౌరుడు, రాష్ట్రాన్ని చూసుకోవాల్సిన, పరిపాలన చూసుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ప్రజల మనోభావాలకు సంబంధించి అనంతకోటి అంటే ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి అభిమానులు, భక్తులు ఉన్నటువంటి వాళ్ళు నమ్మిన దైవానికి సంబంధించినటువంటి దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి ప్రసాదాలలో కల్తీ జరిగిన సందర్భంగా ఆయన 23వ తారీఖు, జూలై 23వ తారీఖు నాటికే ఆయనకి నివేదిక వచ్చినా కూడా దాని మీద విచారణ ప్రారంభించేసి తగు ఆధారాలు, సాక్ష్యాధారాలు తీసుకున్న తర్వాత విషయాలన్నీ ఆయన వచ్చిన తర్వాత 1-4 సార్లు అధికారులు చర్చించిన తర్వాత అది కూడా 164 మంది శాసనసభ్యుల సమక్షంలో దాని గురించి ప్రస్తావించారు. పత్రికా సమావేశాలు పెట్టి చెప్పలేదు కదా. చెప్పలేదు. అవును. మరి దాన్ని కూడా ప్రశ్నించారు అంటే అదే నేను అడుగుతుంది. ఈ న్యాయమూర్తి గారి యొక్క నిబద్ధత గురించి ఈరోజు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మీరు అన్నట్టు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే నెయ్యి, ఆ నెయ్యి వల్ల అపవిత్రమైందనే కదా మాట్లాడుకుంటుంది. అంటే లడ్డు గురించి మనం పరీక్ష చేయాల్సిన అవసరం అయితే లేదుగా. నెయ్యిని పరీక్ష చేస్తే సరిపోయింది కదా. ఆ నెయ్యినే కదా వీడు పరీక్ష చేసింది. అది కూడా ఎక్కడ? ఇప్పుడు మామూలుగా మనకి మున్సిపల్ కోర్టులు ఉంటాయి. మున్సిపల్ కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకు వెళ్తాం, జిల్లా కోర్టులో జరగకపోతే హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టుకు జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టులో మనకు న్యాయం జరిగినా జరగకపోయినా తీర్పును ఆధారం చేసుకొని దాన్నే అమలు చేస్తాయి కదా. మరి ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి డైరీ డెవలప్మెంట్కి సంబంధించి, ఫారాలకు సంబంధించినటువంటిది నిజ నిర్ధారణ చేసేటువంటి సంస్థ ఎన్డీడీబీ. అది ప్రభుత్వ రంగ సంస్థ. దానికి మించింది ఎక్కడా లేదు. వాళ్లే ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోవాల్సిన అవటువంటి రెండో అభిప్రాయం ఎందుకు తెలుసుకోవాలి? ప్రైమా ఫసి అని చెప్పిన ఒకటి ఉంది కదా. అంటే ఒకసారి మనకు తెలిసిన తర్వాత దాని మీద చివరిదాకా కొట్లాడొచ్చు అనేది ఒక ఉంది, చట్టంలోనే ఉంది కదా. అది చంద్రబాబు నాయుడు గారే కదా చేసింది. మరి ఆ న్యాయమూర్తి గారికి ఇవన్నీ తెలియవని నాకు అనుమానం వస్తుంది.
ఇవన్నీ న్యాయమూర్తి గారికి తెలియవా? రెండోది, 50 సంవత్సరాల నుంచి నందిని వాళ్ళు ఆవు నెయ్యి వీళ్ళకి పంపిస్తూ ఉన్నారు. 400 ఇప్పుడు వీళ్ళు వచ్చే తల్లికి 318 రూపాయలకి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. 318 రూపాయలకి ఈరోజు నెయ్యి దొరికిద్దా లేదా అని చెప్పి ప్రశ్నించుకోవాలి కదా మనం మన దగ్గరకు వచ్చినప్పుడు. 318 అది కూడా చెప్తా, దాన్ని కూడా చెప్తా. 525 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమల కాదు, ఇంకో దాన్ని కూడా చెప్తాను. అక్కడ దాకే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. ఏఆర్ సంబంధించిన డైరీ వాళ్ళు వేరే చాట నెయ్యి 250 రూపాయలకు కొని 319 రూపాయలకి తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నారు. రెండోది, దాన్ని వైష్ణవి వాళ్ళకి సంబంధించిన ట్యాంకర్లో వస్తున్నాయి. సంబంధం లేని ట్యాంకర్లు వస్తున్నాయి. అసలు దీన్ని పరిశీలించాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు, తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు. ప్రశ్నించాల్సింది వాళ్ళని, ప్రశ్నిస్తుంది వాళ్ళని. ఇప్పుడు వెళ్ళింది ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు కదా చివరిలో ఉంది. ఆయన్ని వాళ్ళు విచారణకు అడుగుతున్నారు. ఎవరు వెళ్ళారు సుప్రీం న్యాయస్థానానికి? సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. సుబ్బారెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు. ధర్మారెడ్డి ఎవరు? ఆ స్థాయి కాదు కదా. అతన్ని తీసుకొచ్చి అన్నాళ్ళ అధికారంలో పెట్టిన తర్వాత కూడా కేంద్రం పట్టించుకోలేదు, ధార్మిక సంస్థలు పట్టించుకోలేదు, న్యాయస్థానాలు పట్టించుకోలేదు, ఎంతమంది గోల చేసినా కూడా. మరి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఈరోజు ప్రశ్నించాల్సింది ఎవరిని? అక్కడ జరిగిందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్న సందర్భంగా భక్తులు వెల్లడించినటువంటి అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకొని దాని నాణ్యతను పరిశీలించాలని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడికి పంపించారు. వచ్చిన దాంట్లో ఉంది అని చెప్పిన తర్వాత వీటిని వెనక్కి పంపించేశారు వాడకుండా. ఈరోజు కనపడతానే ఉంది కదా వ్యత్యాసం. లడ్డుల్లో కావచ్చు, ఆహార పలహారాల్లో కావచ్చు, లేకపోతే భోజన వసతి కావచ్చు, కనపడతానే ఉన్నాయి కదా. కాబట్టి ఇన్ని కళ్ళ ముందు కనపడతా ఉంటే అసలు రెండోది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. నన్ను నిరోధించడానికి, నన్ను ఆపటానికి, నా మీద దాడి చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అన్నారు. ఎవరి సుబ్రహ్మణ్య స్వామి? ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఇతను శ్రీకాకుళం వాస, అనంతపురం వాస, లేకపోతే కర్నూలు వాస, కడప వాస? ఎక్కడ అతను ఇతను? ఆయనకి ఇక్కడికి ఏంటి సంబంధం? అంటే గతంలో కూడా జగన్ మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కూడా, అంటే తిరుమలకు సంబంధించి జగన్ మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కూడా సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయటం అనేది ఒక అనవాయితీగా వస్తుంది. ఇంకోటి, ఆ రోజు ఆయన చెన్నై నుంచి విమానంలో తిరుపతి వచ్చేసి దేవదేవుని దర్శనం చేసుకొని సుబ్బారెడ్డి గారితో పాటు కలిసి అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర ఆధీనంలోకి వెళ్ళాలని మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను. ఈరోజు కూడా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లా ద్రోహం చేశారో ఈరోజు కూడా తమిళియన్స్ ఆంధ్రుల మీద అలాంటి చేయటానికే నిత్యం కంకణం కట్టుకొని ఉంటారు అనడానికి రాష్ట్ర విభజనలో చిదంబరం గారు నిర్వహించిన పాత్ర, ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య చేస్తున్నటువంటి పాత్ర, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పాత్ర, దీనికి 5గురు బిడ్స్ చేసిన వాళ్ళ పాత్ర చాలా స్పష్టంగా కనపడతా ఉందా లేదా? ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో మనం చూసాం 2022 నాటికి పూర్తి కావాల్సినటువంటి పోలవరం ఈరోజు కూడా అన్యాయంగా తయారయ్యే ఉంది కదా. 2028కి పూర్తి అయింది మొదటి దశ, మొత్తం కూడా కాదు. మొదటి దశ 2028కి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాస్పదంగా ఇప్పటికీ ఉన్నారు కదా. 15,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడతానే ఉంది కదా. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఆ రోజు ఒప్పందాలను రద్దు చేస్తే ఈ రోజుకి మొన్నటిదాకా 20 రూపాయలు పెట్టి కొన్నామని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పారు కదా. 5 రూపాయలకు రావాల్సింది 20 రూపాయలు పెట్టి కొన్నారు కదా. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కనపడతానే ఉంది కదా. అక్రమంగా క్రైస్తవ మత ఆచారాలతో పాటు కుమార్తెని పెళ్లి చేసిన వ్యక్తిని చైర్మన్గా నియమించినప్పుడు దాని గురించి ప్రశ్నించడానికి ఈ న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు స్వీకరించలేకపోయాయి? ఈరోజు మన యొక్క భారత రాజ్యాంగాన్ని ధిక్కరించేసి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మన యొక్క సాంప్రదాయాలని రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడినప్పుడు రాజ్యాంగ ద్రోహంగా, అంటే రాజద్రోహంగా పరిగణించేసి సుమోటోగా స్వీకరించేసి ఎందుకు అతని మీద అభియోగాలు మోపి న్యాయస్థానాన్ని పిలిపించట్లేదు? అది చాలదా అతని మీద న్యాయస్థానం పిలిపించడానికి? చాలా తీసుకుంటున్నారు కదా, ఎవరెవరో మాట్లాడింది తీసుకుంటున్నారు కదా. దేశానికి సంబంధించి మాట్లాడాడు కదా అతను, మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఆ రోజు వాళ్ళ ఆయన్ని అదుపులో తీసుకున్నప్పుడు భారతిరెడ్డి గారు కూడా ఇదే విధంగా మాట్లాడారు కదా.
మరి ఏంటి ఎక్కడ అంటే వాళ్ళ మీద చట్టాలు పనిచేయవా? న్యాయస్థానాలు ఆలోచించరా? న్యాయమూర్తులు ఆలోచించరా? పైన ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఆలోచించరా? లేకపోతే ఈ ధార్మిక సంస్థలు ఆలోచించవా? హిందూ సమాజాల గురించి మేము ఉన్నామని చెప్పని సంకల బాదుకుంటూ జెండాలు పట్టుకొని బజారుకు వచ్చే హిందూ సంఘాలన్నీ ఏమైపోతా ఉన్నాయి? మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళందరూ ఏమైపోతా ఉన్నారు? ఎందుకు అతని మీద అభియోగాలు మోపట్లేదు? ఎందుకు అతను న్యాయస్థానాన్ని పిలిపించట్లేదు? ఎందుకు అతని గురించి మాట్లాడలేకపోతున్నారు? భయమా ఏంటి? ఏం జరుగుతుంది భారతదేశంలో? ప్రాణభయం అని చర్చ జరుగుతుంది మరి బయట. అదే కదా నేను అంటుంది. అంటే ఇన్ని జరుగుతున్నాయి కళ్ళ ముందు కనబడతా ఉన్న తర్వాత ఇప్పుడు ఇంకోటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హైకోర్టులో న్యాయం జరగదనుకున్నప్పుడు వాళ్ళు ముందుగానే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో వాళ్ళకి ప్రతిదీ న్యాయం జరుగుతూనే ఉంది. ప్రతిదీ న్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అక్కడ? ఇదే న్యాయస్థానం నిన్నగాక మొన్న కేజ్రీవాల్ గారి ఉదంతం బయటకు వచ్చినప్పుడు మీరు పంజరంలో చిలక అని చెప్పిన సిబిఐ గురించి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు సిబిఐకి వాళ్ళని ఎట్లా అడుగుతారు? స్వతంత్ర సంస్థల గురించి ఎందుకు అడుగుతారు? అంటే రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానం చేసినట్ట. ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. మిగిలిన వాళ్ళందరూ గొంతులెత్తుకు లేవట్లేదు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? నిన్నగాక మొన్న రామాలయ నిర్మాణ సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా 1,00,000 లడ్లు అక్కడ తీసుకుని వెళ్ళారు కదా. మరి ఆ కమిటీ వాళ్ళు అయినా దీని గురించి స్పందించాలి కదా. దేశవ్యాప్తంగా నిరసనలు వెలువతానే ఉన్నాయి కదా. దాని గురించి ప్రశ్నించాలి కదా న్యాయమూర్తి. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంతమందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? అసలు ధనం మూలం మిథం జగత్ అన్నారు. డబ్బు నిస్సందేహంగా అదే కనపడుతుంది. అందుకంటే వేరే ఏం కనపడట్లేదు ఇక్కడ. సో డబ్బు ఉంటే దేశంలో ఏమైనా చేయొచ్చు. 13 సంవత్సరాలు ఉన్నాడండి ఆయన బయట. ఇంకో 13 సంవత్సరాలు ఉంటాడని నమ్మకం అయితే నాకైతే ఉంది. ఏమీ చేయలేదు. ఎందుకంటే కనీసం ఈ రోజువారీ విచారణ కూడా మొదలు కాలేదు కదా. నిన్నగాక మొన్న తిరుపతి వెళ్తానంది ఆయన. తిరుపతి మీద ప్రేమతోటో దేవుడి మీద ప్రేమతోటో అయితే కాదు కదా. న్యాయస్థానానికి వెళ్ళాలి కాబట్టి శుక్రవారం నాడు తప్పించుకోవడానికి. సాయంత్రం 5 గంటలు అయిపోయింది కాబట్టి నేను వెళ్ళట్లేదు అన్నాడు. అయిపోయా. చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన చూడాల్సిన బాధ్యత ఆయనకుంది అని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు కదా. అంటే ఇక్కడ మనకు మాత్రం చాలా సతీష్ గారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన కంఠశోష, మనం మాట్లాడుకునే విధానాలన్నీ కూడా మనకేదో ప్రజలకేదో మేలు చేయాలి, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకి శిక్ష పడాలని మనం మాట్లాడుతూ ఉంటే న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది వాళ్ళు ఈ అవినీతి పరులకి, ఈ దోపిడీదారులకి, ఈ హత్యలు చేసిన వాళ్ళని ఎలా రక్షించాలనే పని మీదే ఉన్నారండి వాళ్ళు. ఇంతకుముందు అన్నిటికంటే అత్యుత్తమమైనది న్యాయ వ్యవస్థ. దానివల్ల మనకి పైకి వెళ్తే ఏదో న్యాయం జరిగిందని చెప్పి ప్రజలు భావించేవాళ్ళు. ఇప్పుడు హంతకులకి, దోపిడీదారులకి అది రక్షణ కవచంలా నిలుస్తుంది. అది బాధపడాల్సిన విషయం. చట్టంలోని లొసుగులు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాయి నిస్సందేహంగా. దాంట్లో ఇప్పుడు మనం గట్టిగా ఏదన్నా మాట్లాడితే న్యాయమూర్తి గురించి ఏదన్నా మాట్లాడామనుకోండి, ఈయన తీసుకెళ్ళి లోనేసుకుమ్మని అంటున్నారు. కానీ అదే న్యాయమూర్తి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తి గురించి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్వి రమణ గారి గురించి ఆ రోజు బహిరంగ లేఖ రాసినా కూడా న్యాయస్థానం పట్టించుకోవాలి. ఇప్పటి వరకు దాని గురించి ఏమైందో అతిగతి లేదు. మా మీద అవాకులు చెవాకులు పేరుతున్నారు, సోషల్ మాధ్యమాల్లో విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళని అదుపులో తీసుకోండి అని చెప్తే ఇక్కడున్న స్థానిక పోలీసులు పట్టించుకోకపోతే సిబిఐని వేడుకుంటే సిబిఐ వాళ్ళు వచ్చినా కూడా ఖండితులకు చర్యగా ఒకళ్ళిద్దరి మీద తప్ప మిగిలిన 100 మంది మీద వాళ్ళు రోజు మాట్లాడుతున్న శాసనసభ్యులు, లోక్సభ్యులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు దొరకలేదంటే న్యాయస్థానం చూస్తూనే ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి భారతదేశంలో? ఇప్పుడు ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇన్ని తప్పులు చేసిన తర్వాత నిన్ను, నీ మనుషుల్ని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనిస్తున్నారు చూడు, అది భారతదేశం యొక్క గొప్పతనం. ఇంకోటి, విదేశీయులు ఎప్పుడైనా సరే భారతదేశం మీద దాడి చేశారు తప్ప భారతదేశంలో రాజులు వెళ్ళి విదేశాల మీద ఎప్పుడు దాడి చేయలేదు. అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశం మీద దండెత్తి వచ్చేటప్పుడు తల్లి గురువులు చెప్పారు, నాయనా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది వేదభూమి, కర్మభూమి, దానికి ఒక విశిష్టత ఉంది. నిజంగా వాళ్ళ మీద యుద్ధం చేసి నువ్వు వచ్చేటప్పుడు మట్టిని తీసుకురా అని చెప్పారు వాళ్ళకి. ఆ వేదాలను తీసుకురా అని చెప్పారు. తుష్కరులు రావచ్చు, లేకపోతే ముస్లిమాన్లు రావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు రావచ్చు, ఆంగ్లేయులు రావచ్చు, ఇన్ని పరిపాలన ఇక్కడ చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనానికి సంబంధించి, మతానికి సంబంధించి విధ్వంసాలు చేయలేకపోయారు కదా.
ఈ సనాతన ధర్మాన్ని రూపుమాపలేకపోయారు కదా. మిగిలిన దేశాల్లో చూడండి, వాడు వచ్చి దాడి చేయడంలోనే ఆ దేశం మొత్తం వాళ్ళ మతాలకు మార్చుకున్న దేశాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కాబట్టి హిందూ మతం యొక్క గొప్పతనం అది, దాని పవిత్రత అలాంటిది. ఇలాంటి కుక్కమూతి పిందెలు ఎంతమంది వస్తే మాత్రం ఏం చేయగలరు? ఆ దేవదేవుడే చూసుకుంటాడనే నమ్మకం అయితే నాకుంది. చూశారు కదండి, ముప్ప అంకమరావు గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. మీకు ఏదన్నా ప్రశ్నలు అంకమరావు గారిని ఏదన్నా అడగాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నలకు అంకమరావు గారి దగ్గర నుంచి వచ్చే ఇంటర్వ్యూలో సమాధానం తీసుకొని మీకు పంపిస్తాను. అంతవరకు సెలవు.